హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 30. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ అసహనంగా దియా వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళని వెళ్ళనివ్వకుండా అల్లరి చేస్తూ నిషాన్ విక్రమ్ చేతిని పట్టుకున్న దియా వైపు చూసి తనని ఎత్తుకుంటూ, నీ బర్త్డేకి వాళ్ళు వచ్చేస్తారు దియా, అండ్ ఇప్పుడు అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నారు, సో వాళ్ళని వెళ్ళనివ్వు అని దియాకి నచ్చ చెప్పడానికి చూస్తూ ఉన్న ఆయుష్ మాటలు విని ఏడుస్తూ, యువర్ లయింగ్ డాడ్, వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు. అయినో నా బర్త్డేకి ఉండకుండా వెళ్తే నేను నా బర్త్డే చేసుకోను అని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్న దియాను చూసి ఆయుష్కి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దియాకి ఇంకో 20 డేస్లో సర్జరీ ఉండడం, దానికోసం మెడిసిన్స్ కూడా హై డోస్లో ఉండడం వల్ల దియా ఎక్కువగా ఏడవడం కానీ అరవడం కానీ చేయకూడదు. అలా చేస్తే అది దియా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి దియా కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని దియాను సర్జరీ అయ్యే వరకు ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ దియా తల నిమురుతూ, సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, డోంట్ క్రై దియా అన్న ఆయుష్ మాటలు విని ఏడవడం ఆపి, ఐ లవ్ యూ డాడ్ అంటూ ఆయుష్ బుగ్గన ముద్దు పెడుతూ ఆయుష్ చేతుల్లో నుండి జారి నిషాన్ చేతిని పట్టుకొని, డాడ్ ఓకే అన్నాడు నాన్న, కమ్ అంటూ నవ్వుతూ నిషాన్కి ఏవేవో మాటలు చెప్తూ పైకి తీసుకుని వెళ్తుంది దియా. కిందనే ఉంటే ఎక్కడ ఆయుష్ మళ్ళీ వాళ్ళని పంపించేస్తాడో అని ఫాస్ట్గా వాళ్ళని తీసుకుని పైకి వెళ్తున్న కూతురు తెలివిని చూస్తూ ఆయుష్ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. సంతోషంగా ఉన్న కూతురి మొహం వైపు చూస్తూ విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి, దియా బర్త్డే వరకు ఇక్కడే ఉండు విక్కీ, లేకపోతే దియా అప్సెట్ అవుతుంది అని తనకు ఆఫీస్కి టైం అవ్వడంతో వాచ్లో టైం చూసుకొని నిష్ను ఆపడం కోసం, మరోసారి దియాను అడ్డు పెట్టుకుంటే బాగోదు మామ్, దియాను నువ్వే ట్రైన్ చేసావని నాకు బాగా తెలుసు, డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అని సీరియస్గా రాగిణికి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆయుష్కి డౌట్ రాలేదు అని ఆనందపడుతున్నంతసేపు నిలవదు. ఆయుష్కి తెలియకుండా ఏ విషయం దాగదు అని అర్థం అవ్వడానికి. నిషాన్ను ఆపడానికి ఎంత ట్రై చేసినా ఆయుష్ తన మాటలు వినకపోయేసరికి దియా ద్వారా నిషాన్ను ఆపడానికి ట్రై చేస్తుంది రాగిణి. ముందుగానే దియాకి ఏం చెప్పాలో చెప్పి, నువ్వు ఇలా చెప్తేనే నిషాన్ వెళ్లకుండా నీ బర్త్డేకి ఉంటాడు అని దియాకి చెప్పుంటుంది. కానీ అది ఆయుష్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనిపెట్టడంతో ఆయుష్ వెళ్ళిన వైపే నీరసంగా చూస్తూ ఉంటుంది రాగిణి. విక్రమ్ దియా కోసం ఇక్కడ ఉండడానికి కష్టంగా ఒప్పుకున్నా విక్రమ్ పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు. దాంతో వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి విక్రమ్ మోహిత్ తిరిగి మహల్కి రిటర్న్ అవుతారు. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నాడు అని సడన్గా విప్లవ్ కాల్ చేసి ప్రణవిని రెస్టారెంట్కి రమ్మని చెప్పడంతో విప్లవ్ కోసం వెయిట్ చేస్తూ జ్యూస్ సిప్ చేస్తూ ఉంటుంది ప్రణవి. 10 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన విప్లవ్ని చూసి చైర్ నుండి పైకి లేచి, హాయ్ విప్లవ్ అంటున్న ప్రణవి చంప పగలగొట్టి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్న విప్లవ్ వైపు పళ్ళు కొరుకుతూ చూస్తూ ఉంటుంది ప్రణవి. విప్లవ్ ప్రణవి వైపు సీరియస్గా చూస్తూ టేబుల్ మీద 2 చేతులు అదిమి పెట్టుకొని, నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా అంటూ అంతే సీరియస్గా అడుగుతాడు. ప్రణవి కోపంగా బుగ్గ మీద చేయి పెట్టుకొని, నీకంటే 10 నిమిషాలు ముందే వచ్చాను కదా, అయినా ఎందుకు కొట్టావంటున్న ప్రణవి వైపు కోపంగా చూస్తూ, నాకంటే ముందొచ్చి ఏం పొడిచావు, అషికాను ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నావా, నీకు ఎంత ధైర్యం ఉంటే నేను ప్రేమిస్తున్న అమ్మాయిని చంపాలి అని చూస్తావు, నాకొచ్చే కోపానికి నిన్ను ఇక్కడే చంపేయాలనుంది, కానీ నీతో నాకు చాలా అవసరం ఉంది, అందుకే ఆగిపోతున్నా అంటూ సీరియస్గా చూస్తూ చెప్తాడు. విప్లవ్ అశ్రితను అషిక అని అనుకుంటున్నాడు. అలా అనుకునేలా ప్రణవినే నమ్మించుంటుంది. సో ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను దాన్ని చంపాలి అనుకుంది అప్పుడు ఈ మెంటల్ ఫెలోకి ఎలా తెలిసింది అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ప్రణవి. ఏంటి ఈ విషయం నాకు అప్పుడే ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నావా, నువ్వు ఉంటున్న మహల్లో మీ ఎవ్వరికీ తెలియకుండా నా మనిషి ఉన్నాడు, అందుకే అక్కడ జరిగే ప్రతి విషయం నాకు తెలుస్తుంది. వాట్, మా మహల్లో నీ మనిషి ఉన్నాడా, నీకేమైనా పిచ్చా, ఆ విషయం ఆయుష్ బావ కనిపెడితే నిన్ను నిలువనా చంపేస్తాడు. హహ, నా మనిషిని కనుక్కోవడం నీ బావ వల్ల కాదులే గాని మరోసారి ఇలాంటి పిచ్చి పని చేశావంటే నిన్ను చంపడానికి క్షణం కూడా ఆలోచించను. గాట్ ఇట్, ఆశీని ఎప్పుడు ఎలా నా దగ్గరికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇంకోసారి ఏదైనా పిచ్చి పని చేస్తే నీ బావ కంటే ముందు నేనే నిన్ను చంపేస్తాను, గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు తెచ్చుకుంటావు అని వెటకారంగా మూతి తిప్పుతూ, వాళ్ళు ఇప్పటికే ఎలాంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఇలాగే డీలే చేస్తూ ఉన్నావంటే వాళ్ళు బేబీని కూడా కనేసి మరింత ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తారు. ఆ తర్వాత నాలాగే నువ్వు కూడా ఏడుస్తూ ఉండాలి. ఎప్పుడు చూడు ప్లాన్ ప్లాన్ అనడమే కానీ నీ ప్లాన్ ఏంటో నాకు కూడా చెప్పు, ఎందుకంటే నేను కూడా అందులో భాగమని మర్చిపోకు.
నీకు ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు, కానీ చెప్పింది మాత్రం చెయ్యి. ఎలాంటి ఎక్స్ట్రాలు అస్సలు చెయ్యొద్దు. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకి నీ బావ లైఫ్తో పాటు నా లైఫ్ కూడా మారిపోతుంది. ఏమంటున్నావు నువ్వు? నువ్వు అసలు ఏం చెయ్యాలని నీ ప్లాన్? హహ, ఎందుకంత కంగారు? నేను నీ బావ లైఫ్లోకి సంధించబోయే బాణం ఏంటో తెలుసా? ఒక అమ్మాయి అనగానే ప్రణవి షాక్ అయ్యి, వాట్? అసలేమనుకుంటున్నావు? నేను ఉండగా మా బావకి మరో అమ్మాయిని తెస్తావా అంటూ ఆవేశంగా అరుస్తుంది. హెచ్చుప్! మాట్లాడావంటే నోట్లో యాసిడ్ పోసేస్తాను. 6 సంవత్సరాలుగా ఉండి ఏం పొడిచావు? దెబ్బలు తినడం తప్ప. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా చెయ్యలేనిది నేను వదలబోయే బాణం చేస్తుంది. నీ బావ మీద నీకున్న ప్రేమను మడిచిపెట్టి అక్కడ ఏం జరిగినా నాకు ఇన్ఫో ఇవ్వు చాలు అంటూ గాగుల్స్ తీసి పెట్టుకుంటూ పైకి లేచి వెళ్తున్న విప్లవ్ వైపు చూస్తూ అసలు నీ ప్లాన్ ఏంటి అంటూ మరోసారి కోపంగా అడుగుతుంది. విప్లవ్ నుండి చిరునవ్వే సమాధానం అవ్వడంతో వెళ్తున్న విప్లవ్ వైపు చూస్తూ ఏం చేయబోతున్నాడు వీడు అని ఆలోచిస్తూ ఆ అమ్మాయి ఎవరు? బావ లైఫ్లోకి ఎలా వస్తుంది? ఆశి ఉండగా బావ మరో అమ్మాయిని తన లైఫ్లోకి ఎలా వెల్కమ్ చేస్తాడు అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. న్యూ స్టోరీ బిగిన్ అవుతుంది గాయస్. ఆయుష్ వర్సెస్ విప్లవ్, ఇద్దరిలో గెలిపేవర్ది? అది మనకి కమింగ్ ఎపిసోడ్స్లో ఎలాగో తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. డిన్నర్ టైంలో అందరూ కూర్చొని ఎక్కువ మాటలు లేకుండా డిన్నర్ చేస్తూ ఉంటారు. కృష్ణదేవికి తన కూతురు చేసిన పని మర్చిపోవడం అంత ఈజీగా లేదు. ఎంత కాదు అనుకున్నా తనకి కూతురు అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుండి కూతురు ఇష్టానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ప్రణవి ఆయుష్తో పాటు లండన్లోనే చదువుకుంటాను అని పట్టుబట్టడంతో కూతురు దూరం అవుతుంది అన్న బాధ కన్నా తనకంటే బాగా చూసుకుంటాడు అన్న నమ్మకంతోనే ఆయుష్తో పాటు చదువుకోవడానికి లండన్కి పంపిస్తాడు. ప్రణవి ఆయుష్ను ప్రేమిస్తుంది అని తెలిసి అందరికంటే ఎక్కువ ఆనందించిన వ్యక్తి కృష్ణదేవ్. కానీ అల్లుడి మనసులో కూతురు కాకుండా మరెవరో ఉన్నారు అని తెలిసి చాలా బాధపడ్డాడు. కూతురు మనసు మార్చలేక కృష్ణదేవ్ తనలో తానే చాలా బాధపడుతూ ఉండేవాడు. ఫైనల్గా కూతుర్ని తనలా ప్రేమించేవాడు విక్రమ్ వచ్చినందుకు చాలా సంతోషించిన కృష్ణదేవ్కి ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. కూతురు తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటే అది చూస్తూ ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు? ఇప్పుడు కృష్ణదేవ్ పరిస్థితి కూడా అంతే. ఎన్ని వేల కోట్లు ఉన్నా కృష్ణదేవ్ కూడా అందరిలానే మామూలు తండ్రి. అందుకే నోట్లోకి ముద్ద కూడా పోకపోవడంతో ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుని బాధగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. దియాకి ఫుడ్ తినిపిస్తూ ఉన్న ఆశి కృష్ణదేవ్ అలా వెళ్ళిపోవడం చూసి అయ్యో బాబాయ్ ఏమైంది అంటూ వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్తున్న కృష్ణదేవ్ వైపు చూస్తూ ఆయుష్ వైపు చూస్తుంది ఆశి. మామయ్యకి కొంచెం స్పేస్ ఇవ్వాశి, ఆయన సెట్ అవుతాడు, నాకు పుల్కా వేయి అంటూ కృష్ణదేవ్ బాధను కొంచెం కూడా పట్టించుకోకుండా తింటున్న ఆయుష్ని తిట్టుకుంటూ 1కి 4 కలిపి 5 పుల్కాలు ప్లేట్లో పెడుతుంది. ఏయ్, నేను 1000 మంది 1 మాత్రమే, నీలా కుంభకర్ణి కజిన్ సిస్టర్లో తినే టైప్ కాదు నేను ఏదైనా లిమిట్లోనే తింటాను అని విసుగ్గా చెప్పి 1 మాత్రమే ప్లేట్లో ఉంచుకుని మిగిలినవన్నీ బౌల్లో వేసి తన డిన్నర్ పూర్తి చేసి దియాను ఎత్తుకుని గార్డెన్లోకి వెళ్తాడు. వాళ్ళు వెళ్ళాక ఆశీను చైర్లో కూర్చోపెడుతూ చూడమ్మా ఆశి, నేను అనుకున్నట్టుగానే నీకు పెద్ద ప్రమాదం నుండి తప్పింది. నువ్వు చేసిన పూజల వల్లే నీకు ఏమీ కాలేదు. నేను చెప్పినవి నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఒక అత్తగా నా కోడలు బాగుండాలి అని నాకుంటుంది కదా, అందుకే చెప్తున్నాను. నేను చెప్పింది వింటావు కదా అంటూ ఆశి వైపు అభిమానంగా చూస్తూ అడుగుతుంది రాగిని. అప్పటికే అందరూ డిన్నర్ పూర్తి చేసి ఒక్కొక్కరుగా డైనింగ్ ఏరియా నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ రాగిని ఆశి తప్ప ఎవరూ ఉండరు. అదేంటత్తయ్య అలా అంటారు? మీరు ఏం చెప్పినా నా మంచి కోసమే అని నాకు మాత్రం తెలియదా? చెప్పండి అత్తయ్య, మీరు ఏం చెప్పినా నేను వింటాను అండ్ పాటిస్తాను కూడా. ఏంటో చెప్పండి అత్తయ్య. నువ్వు పూజ చేశాక మన కులదైవం దర్శనం చేసుకోవాలి, కానీ నువ్వు పెళ్లి హడావిల్లో పడి మర్చిపోయావు. అందుకే రేపు నువ్వు ఆయుష్ వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని రండి. అప్పుడే మీ మధ్య ఎలాంటి అపార్థాలు రాకుండా అండ్ మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హ్యాపీగా ఉంటారు. అది అది ఆయుష్ గారు ఏమంటారో అత్తయ్య, మీకు తెలుసు కదా, అక్క దూరమైనప్పటి నుండి ఆయన దేవుణ్ణి నమ్మడం మానేశాడు. నేను వచ్చాకనే అది కూడా నా బలవంతం మీద పూజ గది ముందైనా నిల్చుకుని హారతైనా తీసుకుంటున్నాడు. ఇప్పుడు గుడి కంటే ఏమంటారో ఏంటో. నెమ్మదిగా అడుగాచి, నేను అడిగితే ఖచ్చితంగా వెళ్ళను అంటాడు. అందుకే నువ్వు అడుగు, మర్చిపోకు. అండ్ రేపు మంచి రోజు, ఇద్దరు వెళ్ళి రండి. గుడ్ నైట్ అంటూ వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది రాగిని.
మీ మాటే విననివాడు నా మాట ఏం వింటాడత్తయ్య, అక్కడుంది బీస్ట్ అని మర్చిపోయి మాట్లాడుతున్నారు అని నిష్ఠూరించి తన ప్లేట్లోకి డిన్నర్ వడ్డించుకొని తింటూ ఉంటుంది. అప్పుడే వాటర్ కోసం అక్కడికి వచ్చిన అభిని చూసి, అభి ఏంటలా ఉన్నావు అంటూ డల్గా కనిపిస్తున్న అభి వైపు చూస్తూ అడుగుతుంది. చేతన్ ప్రపోజల్ గురించి డైలమాలో ఉన్న అభి ఆషి వాయిస్కి హా అంటూ ఉలిక్కిపడి, నేనా, అదేం లేదక్క, నేను బాగున్నా, నిజంగా బాగున్నా, గుడ్, ఐఆమ్ గుడ్ అంటూ అక్కడి నుండి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్న చెల్లి వైపు చూస్తూ, ఇదో పిచ్చిది, నాకు అస్సలు అర్థం కాదు అనుకుంటూ తన డిన్నర్ చేస్తూ ఉంటుంది. కాల్ నేర్చుకుంటూ ఏదో ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్తున్న అభి చేయి పట్టుకొని తన రూమ్లోకి నోరు మూసి ఎవరూ చూడకుండా ఎత్తుకొని తీసుకుని వెళ్ళి తనను రూమ్లో దించి డోర్ లాక్ చేస్తాడు నిషాన్. అభి కోపంగా నిషాన్ చేతిని గట్టిగా కొరికి, యూ ఈడియట్, అలా సడన్గా ఎత్తుకుని వస్తే ఏమనుకోవాలి, ఎంత భయం వేసిందో తెలుసా అంటూ కోపంగా నిషాన్ని కొడుతూ, నేను నీతో మాట్లాడాను అని చెప్పాను కదా, అయినా సిగ్గు లేకుండా ఇలా తీసుకుని వచ్చో, కొంచెం కూడా నీకు సిగ్గులేదా? అభి మాటలకి కోపం వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ, చూడభి, నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు, నువ్వు అనుకున్నట్టుగా నాకు ఆ అమ్మాయికి ఏ రిలేషన్ లేదురా, ట్రస్ట్ మీ అంటూ అభి చేయి పట్టుకొని సౌమ్యంగా చెప్తాడు. చెయ్యి వదులు అంటూ నిషాన్ చేతిని దూరంగా నెట్టేసి, నీ గురించి ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను మిస్టర్ నిషాన్ వర్మ, చూడ్డానికి ఇన్నోసెంట్లా ఉండే నీలో ఓ ప్లే బాయ్ ఉన్నాడన్న విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటూ నిషాన్ వైపు కోపంగా చూస్తూ, ముందు అక్క, తర్వాత నేను, ఇప్పుడు ఆ మధులిక, నెక్స్ట్ ఎవరు అంటూ పట్టరాని ఆవేశంతో కోపంగా అరుస్తుంది. షటప్ అభి, కేవలం ఆషికి సిస్టర్ అన్న ఒకే ఒక్క రీజన్తో వరసకు మరదలవుతామన్న చనువుతోనే నీతో సరదాగా ఉన్నాను తప్ప ఏ రోజు నీతో నేను లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చెయ్యలేదు. అండ్ నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ కూడా లేవు. ముందు నుండి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావు, కొత్తగా చేసుకోవడానికి ఇప్పుడు ఏముందిలే అని నిష్ఠూరించి, ఇంకోసారి నన్ను ప్లే బాయ్ అంటే మాత్రం నోట్తో కాదు చేత్తో సమాధానం చెప్తాను. నువ్వేమైనా మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? నీ వెనక పడ్డానికి నీకంత సినిమా లేదు కానీ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అని కోపంగా చూస్తూ, నువ్వు నాతో మాట్లాడకపోవడం కాదు, నేనే నీతో మాట్లాడను, గో టు హెల్. అభి నిషాన్ వైపు కోపంగా చూస్తూ ఛీ అంటూ మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాక నిషాన్ కోపంగా కౌచ్లో ఉన్న కుషన్స్ అన్ని విసిరేస్తూ ఉంటాడు. తన రూమ్లోకి వచ్చిన అభి కోపంగా బెడ్ మీద కూర్చొని, వాడికి ఎంత పొగరు, తప్పు చేసింది కాక నన్నే కొడతాను అంటాడా? చి, వీడిని నమ్మాను చూడు, నా చెప్పు హీల్ ఇచ్చుకొని కొట్టుకోవాలి అని నిషాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే చేతన్ నుండి 10వ కాల్ రావడంతో నిషాన్ మీదున్న కోపంతో కాల్ లిఫ్ట్ చేసి, ఐ లవ్ యూ చేతన్, ఇన్నాళ్లకు నీ ప్రేమ నాకు అర్థమైంది అంటున్న అభి మాటలకి చేతన్ మేఘాలలో తేలిపోతూ, వావ్ అభి, యూ సెడ్ ఎస్ టు మీ, హో గాడ్, ఐ లవ్ యూ టూ అభి, ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అంటూ మొబైల్ను ఆనందంగా కిస్ చేస్తాడు. అభి మొబైల్ని విసుగ్గా చెవికి దూరంగా పెట్టుకొని, రేపు మాట్లాడుకుందాం, గుడ్ నైట్ చేతన్ అంటూ కాల్ కట్ చేసి బెడ్ మీద వెలికిల పడుకొని నిషాన్ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. అభి డెసిషన్ కరెక్ట్ అని ఎంతమంది కనిపిస్తుంది? అభి నిషాన్ ఎప్పటికీ కలవరా? ఇంకా చేతన్తో అభి పెళ్లి జరగనుందా? మరి నిషాన్ పరిస్థితి ఏంటంటారు వాళ్ళిద్దరికి పెళ్ళైపోతే? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.